తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. ఒక మంచి స్టేట్మెంట్లా కనిపిస్తున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వం వెళ్ళి మరో ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం మనం చాలా చూస్తుంటాం. కానీ ఎంకే స్టాలిన్ ఆ సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మా క్యాంటీన్ వంటి మంచి పథకాలను రద్దు చేయకుండా కొనసాగించారు. మంచి పథకం అయితే అది ఎవరిదైనా సరే ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచన ఆయనలో కనిపించింది. అలాగే రాజకీయాల్లో పగలు ప్రతీకారాలు కాకుండా ప్రశాంతతంగా పాలన కొనసాగించారు. రీసెంట్ గా ఎలక్షన్లో డిఎంకే పార్టీ ఓడిపోయినా ఆ ఫలితాన్ని యాక్సెప్ట్ చేసి తన రాజీనామాని గవర్నర్కి ఇచ్చారు. తనను ఎమ్మెల్యేగా ఓడించిన కొల్లాతూరు ప్రజల దగ్గరికి వెళ్లి పలకరించారు. అక్కడ ప్రజలు కూడా మేము మిమ్మల్ని ఓడించాం అని బాధపడిన సందర్భాలు కనిపించాయి. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు. డిఎంకే అండ్ అన్నాడీఎంకే పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనే ఊహాగానాలకు కూడా చెక్ పెట్టారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన టీఎంకే పార్టీనే ముఖ్యమంత్రిగా చేయండి అని కూడా సూచించారు. అంతేకాదు తన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పేద మహిళకు 1000 రూపాయల పథకాన్ని ఆపకండి కూడా సూచించారు. ఎందుకంటే విజయ్ హామీ ఇచ్చిన 2500 రూపాయలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అమలు చేయడం కష్టతరమవుతుంది అని తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అందుకే ఎంకే స్టాలిన్ ఒక మంచి స్టేట్మెంట్లా కనిపిస్తున్నారు. రాజకీయాల్లో కామన్ మంచి చెడు రెండూ ఉంటాయి. విమర్శ ప్రతి విమర్శ సహజమే. కానీ ఇవన్నీ పక్కన పెడితే స్టాలిన్ ఒక మెచ్యూర్డ్ లీడర్గా కనిపించారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. చాట్ విత్ GSP.